మీరు మీ ఆఫీస్‌లో పెళ్లి కావాల్సిన పిల్లలతో కూర్చొని మాట్లాడుతా ఉంటారు. అసలు ఏం మాట్లాడుకుంటారు? కొన్ని కొన్ని విషయాలు పేరెంట్స్ దగ్గర ఓపెన్ అవ్వలేనివి కూడా ది ఓపెన్ అప్ విత్ అస్. సో, ఆ పాప నాతో మాట్లాడిన చాలా విషయాలేంటంటే మెల్లమెల్లగా ఒక్కొక్కటి చెప్తా వచ్చి సో, లాస్ట్‌లో ఎళ్ళిపోయే ముందు ఐ హావ్ వన్ మోర్ థింగ్ ఐ డోంట్ నో వెదర్ టు సే ఆర్ నాట్. రేపు పెళ్ళైన తర్వాత నేను ఇన్‌లాస్‌తో ఉండను అని చెప్పింది. హ్మ్. మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లాతో నేను ఉండను అనంది. ఏ నాన్న ఏ వై వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ టు స్టే అని అన్నా. అనన్నాక లేదు నా ఫ్రెండ్ సర్కిల్ అందరిని చూసాను. అందరికి ఇన్‌లాస్‌తో పెద్ద పెద్ద హౌసెస్‌లో పేరెంట్స్‌తో ఉండాలంటారు. వాళ్ళ వల్లే ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి విడిపోతున్నారు. నా ప్రతి ఫ్రెండు నా దగ్గరున్న ఆళ్ళ అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఆళ్ళ అత్తగారి వల్ల, మామగారి వల్లే ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు. సో, ఐ డోంట్ వాంట్ టు స్టే విత్ ద ఇన్‌లాస్ అని చెప్పింది. హ్మ్. సో, నేను ఆ పిల్లకి అన్నాను, నాన్న నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు. యూ కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. బట్ నీకొక విషయం చెప్తున్నాను. రేపెవరన్నా వచ్చి ఇదే మాట నీతో, నీ పేరెంట్స్‌తో నువ్వు కనెక్షన్‌లో ఉండకూడదు. నీ పేరెంట్స్ ఇంటికి నువ్వు ఇంటికెళ్ళకూడదు. యూ నీడ్ టు స్టే అవే ఫ్రమ్ యువర్ పేరెంట్స్ అంటే, ఈజ్ దట్ ఓకేనా అని అడిగా. నో ఆంటీ పెళ్ళైన తర్వాత మా ఇంటికి ఆ అబ్బాయి వాళ్ళు వచ్చి ఉండరు కదా! ఎప్పుడన్నా వస్తారు కానీ, మేము కూడా అలాగే చేయొచ్చు కదా! అని అడిగింది. నేనన్నా యూ కెనాట్ గో సే దట్ నాన్న. అట్లా అంతా వర్కౌట్ అవ్వదు. రేపొద్దున్నే మీ ఇద్దరు ఇష్టపడిన తర్వాత అన్నీ అయితే గనుక అసలు పేరెంట్స్ చాలామంది పిల్లల్ని విడిగా పెట్టడానికే ఇష్టపడుతున్నారు. అలా లేని పక్షంలో అలాంటి ఒక ఫ్యామిలీ వచ్చినప్పుడు వెళ్ళాలా లేదా అన్నది నువ్వు డిసైడ్ చేసుకో. అంతేగాని ఆ అబ్బాయి నీకు నచ్చాడు కదా అని చెప్పి నీ పేరెంట్స్‌తో నేను ఉండను అని చెప్పే రైట్స్ నీకు లేవు. ఇఫ్ హీ వాంట్స్ టు స్టే విత్ హిస్ పేరెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్ ఇన్సిస్ట్ దట్ వచ్చే ఆడపిల్ల కూడా మాతోనే ఉండాలి అని అనుకుంటే, నువ్వు అక్కడికెళ్ళి ఆ అబ్బాయిని ఇప్పుడు నువ్వు ఇష్టపడిపోయావు కదా! నువ్వు అది వదిలేసుకురా అంటే మాత్రం యూ కెనాట్ డూ దట్. అండ్ రెండోది నీకు ఆ థాట్ ప్రాసెస్ కూడా రాంగ్. నువ్వు వేరే వాళ్ళ లైఫ్‌తో నీ లైఫ్‌ని కంపేర్ చేసుకోకు. యువర్ లైఫ్ ఈస్ డిఫరెంట్. ఐ హాడ్ టు అడ్వైస్ హర్ అండ్ ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోయిన తర్వాత షీ టెక్స్టెడ్ మీ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఆంటీ ఐ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ మీటింగ్ యూ. నాకు మ్యాట్రిమోనీస్ అంటే ఒక ఇమేజ్ ఉండేది. ది టోటల్ థింగ్ గాట్ చేంజ్డ్ ఆఫ్టర్ మీటింగ్ యూ. అండ్ ఐ విల్ రియల్లీ థింక్ అబౌట్ ఇట్ అండ్ వాట్ యూ అడ్వైజ్డ్ మీ ఈస్ సో వాల్యుబుల్. ఐఎమ్ ఓకే విత్ జాయింట్ ఫ్యామిలీస్ ఆల్సో. లెట్ మీ జస్ట్ గెట్ ఇంట్రడ్యూస్డ్ టు సమ్ బాయ్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్. వి విల్ టేక్ ఎ కాల్. థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టింది. వావ్! సో, హౌ ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు నేను చెప్పటం ఒకటే కాదు, వినటం కూడా ఆ పిల్లల గొప్పతనం. అవును. చెప్పేవాళ్ళు లేక.